వెల్కమ్ టు టైమ్ 24x7 టీవీ. పవన్ కళ్యాణ్ పాత రగడ్ లుక్ ను సరికొత్త గ్యాంగ్స్టర్ స్టైల్ తో మిక్స్ చేసిన ఒక విజువల్ ఫీస్ట్. డైరెక్టర్ సుజిత్ ఈ సినిమాను ఏ రేంజ్ స్టైల్లో ప్రజెంట్ చేశారో ఈ పాయింట్స్ చూస్తే అర్థమవుతుంది. ది ఓజస్ గంభీర లుక్ పవన్ కళ్యాణ్ ను మనం చాలా కాలం తర్వాత ఒక పక్కా ముంబై గ్యాంగ్స్టర్ గెటప్ లో చూస్తున్నాం. ఆ పొడవాటి జుట్టు, గడ్డం మరియు సింపుల్ కానీ పవర్ఫుల్ గా ఉండే కాటన్ షర్ట్, పంజా మరియు బాలు రోజులను గుర్తు చేస్తాయి. సుజిత్ ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లను చాలా స్టైలిష్ గా డిజైన్ చేశారు. గ్లిమ్స్ లో చూసినట్లుగా పవన్ కళ్యాణ్ కత్తి పట్టుకొని చేసే విన్యాసాలను చాలా క్లాసిక్ గా ఉన్నాయి. చాలా ఏళ్ల తర్వాత పవన్ తన మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్ ను ఈ సినిమాలో వాడటం విశేషం. సినిమా విజువల్స్ అన్ని ఒక రకమైన డార్క్ అండ్ గ్రిట్టి థ్రిల్ ఏమో అన్నట్టు ఉంటాయి. ముంబై వీధులు, వర్షంలో వచ్చే సీన్లు మరియు ఆ బ్రౌన్ టోన్ కలర్ గ్రేడింగ్ సినిమాకు ఒక ఇంటర్నేషనల్ లుక్ ఇచ్చాయి. హంగ్రీ చీతా అనే థీమ్ సాంగ్ సినిమా స్టైల్ ను మరో లెవెల్ కు తీసుకెళ్లింది. తమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ ను ఎలివేషన్ ని చేయడంలో 100% సక్సెస్ అయింది. ఆ మ్యూజిక్ బీట్ వింటుంటేనే ఒక రకమైన హై వస్తుంది. సినిమాలో జపానీస్ ఎలిమెంట్స్ వాడడం వల్ల ఇది రెగ్యులర్ మాస్ సినిమా లాగా కాకుండా చాలా సొఫిస్టికేటెడ్ యాక్షన్ డ్రామాలా కనిపిస్తుంది. ఓజీ సినిమా మేకింగ్ విశేషాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. దర్శకుడు సుజిత్ ఈ సినిమాను ఒక విజువల్ వండర్ గా తీర్చిదిద్దడానికి పడ్డ కష్టం మేకింగ్ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సినిమాలో జపానీస్ మార్షల్ ఆర్ట్స్, సమురాయ్ కల్చర్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ పాత్ర పేరు ఓజస్ గంభీర. దీనికి జపానీస్ టచ్ ఇవ్వడం కోసం సుజిత్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ వాడే కటానా ఆయన మార్షల్ ఆర్ట్స్ మూవ్మెంట్స్ కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ సెషన్స్ నిర్వహించారు. సినిమాలోని అధిక భాగం 90ల నాటి ముంబై గ్యాంగ్స్టర్ డ్రామాగా సాగుతుంది. అప్పటి ముంబై వాతావరణాన్ని తీసుకురావడానికి ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ భారీ సెట్లు వేశారు. ముఖ్యంగా షిప్పింగ్ యార్డ్ మరియు ముంబై డాక్ సెట్స్ మేకింగ్ వీడియోలో హైలైట్ గా నిలిచాయి. పాతకాలపు కార్ట్లు, కాస్ట్యూమ్స్ తో ఆ కాలాన్ని రీక్రియేట్ చేశారు. సినిమా అనౌన్స్మెంట్ సమయంలో వచ్చిన హంగ్రీ చీతా సాంగ్స్ గ్లిప్స్ మేకింగ్ ఒక సంచలనం. ఈ చిన్న వీడియో కోసం కూడా సుజిత్ కొన్ని వందల షాట్స్ ప్లాన్ చేశారు. పవన్ కళ్యాణ్ గన్ రీలోడ్ చేసే స్టైల్, నడిచి వచ్చే విధానం ప్రేక్షకులను గూస్ బంప్స్ తెప్పించేలా డిజైన్ చేశారు. కెమెరా వర్క్, కలర్ గ్రేడింగ్ సినిమాకు ఒక నియో నోయిర్ లుక్ ఇచ్చాయి. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటించడం సినిమాకు మరో పెద్ద ప్లస్. వీరిద్దరి మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్ ల కోసం అంతర్జాతీయ స్టంట్ మాస్టర్లను రంగంలోకి దింపారు. మేకింగ్ సమయంలో రియలిస్టిక్ ఫైట్స్ కోసం డూప్స్ వాడకుండా పవన్ కళ్యాణ్ కొన్ని కీలక స్టంట్స్ స్వయంగా చేశారని టాక్. తమన్ ఈ సినిమా మేకింగ్ లో కీలక భాగమయ్యారు. సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే ఎడిటింగ్ షూట్ లోనే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్క్ చేయడం ఒక విశేషం. లైవ్ ఆర్కెస్ట్రాతో రికార్డింగ్ చేయడం వల్ల ఆ సౌండ్ క్వాలిటీ మేకింగ్ వీడియోలోనే చాలా పవర్ఫుల్ గా వినిపించింది. పాలిటిక్స్ తో బిజీగా ఉన్నా సరే సెట్ లోకి రాగానే పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో పాత్రలోకి మారిపోయేవారు. మేకింగ్ వీడియోలలో ఆయన మేనరిజమ్స్, గన్స్ వాడే విధానం చూస్తుంటే పాత తమ్ముడు, బద్రీ రోజులను గుర్తుకు తెచ్చాయి. షూటింగ్ ప్రారంభమైన మొదటి రోజే పవన్ కళ్యాణ్ పాత పంజా రోజులను గుర్తుకు తెచ్చేలా స్టైలిష్ గా కనిపించడంతో సెట్స్ లో అందరూ షాక్ అయ్యారట. ముఖ్యంగా ఆయన వాడిన లాంగ్ కోట్, కత్తులతో చేసే యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ సమయంలో చిత్ర బృందం చాలా ఎంజాయ్ చేసిందంట. దర్శకుడు సుజిత్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. షూటింగ్ గ్యాప్ లో పవన్ కళ్యాణ్ సుజిత్ ను సరదాగా ఆట పట్టిస్తూ ఉండేవారట. నేను అడిగిన దానికంటే సుజిత్ ఎక్కువే యాక్షన్ చేయిస్తున్నాడు అని పవన్ సరదాగా కామెంట్ చేశారని టాక్. ముంబైలో షూటింగ్ జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ ను చూడడానికి అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఒకానొక సమయంలో జనం తాకిడి ఎక్కువైనప్పుడు పవన్ కళ్యాణ్ కారు మీదకు ఎక్కి అభివాదం చేశారు. ఆ క్షణం సెట్ లో ఉన్న వారందరికీ సినిమా క్లైమాక్స్ చూసినట్లు అనిపించిందట. సినిమాలో నటిస్తున్న అర్జున్ దాస్, ప్రియాంక మోహన్ పవన్ కళ్యాణ్ తో కలిసి పనిచేయడం పట్ల చాలా ఎక్సైట్మెంట్ గా ఉండేవారు. ముఖ్యంగా అర్జున్ దాస్ తన బేస్ వాయిస్ తో డైలాగ్స్ చెప్తుంటే పవన్ కళ్యాణ్ ఆయన వాయిస్ ను మెచ్చుకుంటూ సెట్ లో నవ్వుతూ పలకరించేవారట. బ్రేక్ టైమ్ లో పవన్ కళ్యాణ్ తన పొలంలో పండిన మామిడి పండ్లను లేదా ఆర్గానిక్ ఫుడ్ ను చిత్ర యూనిట్ అందరికి పంపడం అక్కడ ఆనవాయితీగా మారింది. ఒక భారీ యాక్షన్ సీన్ షూట్ చేస్తున్నప్పుడు సుజిత్ చాలా డీటెయిలింగ్ గా వివరిస్తుంటే పవన్ దాన్ని ఒకే టేక్ లో ఒకే చేశారట. అది చూసి సుజిత్ ఇంత త్వరగా అయిపోతే ఎలా సార్ అని అడిగితే పవన్ నవ్వుతూ నువ్వు అడిగింది ఇచ్చేశాను కదా అని చమత్కరించేవారట. మొత్తానికి ఓజీ షూటింగ్ చాలా పాజిటివ్ వైబ్స్ తో పవన్ కళ్యాణ్ మార్క్ స్టైల్, సుజిత్ ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ మధ్య సందడిగా సాగింది. సినిమా షూటింగ్ ఆలస్యం కావడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడం. దీనివల్ల ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, అర్జున్ దాస్ వంటి ఇతర నటీనటుల కాల్ షీట్స్ మళ్లీ సర్దుబాటు చేయడం టీమ్ కు పెద్ద తలనొప్పిగా మారింది. ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్న నటీనటులు మళ్లీ ఓజీ షూటింగ్ కోసం డేట్స్ కేటాయించడం కష్టతరం అవుతుంది.
దర్శకుడు సుజిత్ ఈ సినిమా కోసం ముంబై మరియు ఇతర ప్రాంతాల్లో భారీ సెట్లు వేయించారు. షూటింగ్ బ్రేక్ పడిన ప్రతిసారి ఆ సెట్లను అలాగే ఉంచడం వల్ల నిర్మాణ వ్యయం పెరిగిపోతుంది. సెట్స్ పాడవకుండా చూడడం మరియు సెక్యూరిటీ మెయింటైన్ చేయడం నిర్మాతలకు ఖర్చుతో కూడుకున్న పని. నటీనటులు ఒక సినిమా చేస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ కోసం ఒక ప్రత్యేకమైన లుక్ మెయింటైన్ చేయాలి. షూటింగ్ గ్యాప్ రావడం వల్ల పవన్ కళ్యాణ్ కానీ ఇతర నటీనటులు కానీ అదే లుక్ ని చాలా కాలం పాటు కొనసాగించడం సవాల్గా మారుతుంది. సోషల్ మీడియాలో ఓజీ అప్డేట్స్ కోసం అభిమానులు చేసే రచ్చ అంతా ఇంత కాదు. ఎప్పుడు వస్తుంది, టీజర్ ఎక్కడా అంటూ ప్రొడక్షన్ హౌస్ పై నిరంతరం ఒత్తిడి ఉంటుంది. ఈ ఒత్తిడిని తట్టుకుంటూ క్వాలిటీ విషయంలో ఎక్కడా తగ్గకుండా సినిమాను పూర్తి చేయడం టీంకు ఒక మానసిక పోరాటం లాంటిదే. ఏ సినిమాకైనా షూటింగ్ ఆలస్యం అయితే వడ్డీలు, సిబ్బంది జీతాలు మరియు ఇతర ఖర్చుల వల్ల బడ్జెట్ అంచనాలు దాటిపోతాయి. ఓజీ ఒక భారీ బడ్జెట్ సినిమా కావడంతో ప్రతిరోజు ఆలస్యం నిర్మాతలపై అదనపు భారాన్ని మోపుతుంది. ముంబై షెడ్యూల్ సమయంలో భారీ వర్షాలు కురుస్తున్న సుజిత్ కొన్ని కీలకమైన యాక్షన్ సీన్లను ప్లాన్ చేశారు. రోడ్డు తడిగా ఉండటం వల్ల బైక్, కార్ చేజింగ్ సీన్స్ చేసేటప్పుడు స్టంట్ మాస్టర్స్, నటీనటులు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వచ్చింది. చిన్న చిన్న స్కిడ్లు జరిగినప్పటికీ ఎవరికి గాయాలు కాలేదు. పవన్ కళ్యాణ్ చూడడానికి వందలాది మంది అభిమానులు షూటింగ్ స్పాట్ కు తరలి రావడం వల్ల ఒక రకమైన నియంత్రించలేని పరిస్థితి ఏర్పడింది. సెట్స్ లోకి జనం దూసుకురావడం వల్ల కొన్ని లైటింగ్ ఎక్విప్మెంట్స్ పడిపోయే పరిస్థితి వచ్చిందని, కానీ చిత్ర బృందం వెంటనే అప్రమత్తమై ఎవరికి దెబ్బలు తగలకుండా చూసుకుందని సమాచారం. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చాలా వరకు వింటేజ్ స్టైల్ యాక్షన్ సీక్వెన్స్ లలో నటిస్తున్నారు. కొన్ని రిస్కీ షాట్స్ కోసం డూప్ వాడమని టీం సూచించినా పవన్ స్వయంగా చేయడానికి ఆసక్తి చూపారట. ఆ సమయంలో చిన్న చిన్న గీతలు పడడం సహజమే, కానీ పెద్ద ప్రమాదాలేమీ జరగలేదు. కొన్నిసార్లు సోషల్ మీడియాలో వచ్చే వార్తల వల్ల అభిమానులు కంగారు పడుతుంటారు. ఉదాహరణకు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు షూటింగ్ సమయంలో ఒక చిన్న అగ్ని ప్రమాదం జరిగి సెట్ పాడైంది. అంతకుముందు వకీల్ సాబ్ షూటింగ్ అప్పుడు మెట్రో ట్రైన్ వద్ద తోపులాట జరిగింది. ఓజీ విషయంలో ఇప్పటి వరకు అన్ని సురక్షితంగానే జరిగాయి. సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ అన్ని శ్యామ్ కౌశల్ వంటి సీనియర్ స్టంట్ మాస్టర్ పర్యవేక్షణలో జరుగుతుండటంతో టీం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా సెప్టెంబర్ 25, 2025న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా ఫలితానికి సంబంధించి బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలు వచ్చాయి. రికార్డ్ ఓపెనింగ్స్ విడుదలైన మొదటి రోజే ఈ సినిమా సంచలనం సృష్టించింది. కేవలం ఇండియాలోనే దాదాపు 90 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి 2025లో బిగ్గెస్ట్ ఓపెనర్లలో ఒకటిగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 294 నుంచి 295 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఇది అత్యధిక వసూలుగా సాధించిన చిత్రంగా నిలిచింది. సినిమా ఫలితంపై 2 రకాల వాదనలు ఉన్నాయి. సినిమా బడ్జెట్ దాదాపు 250 కోట్ల ఉండడంతో బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ సాధించడానికి ఇండియాలో 250 కోట్ల నెట్ వసూళ్లు రావాల్సి ఉంది. కానీ ఇది దాదాపు 194 కోట్ల నెట్ వద్ద ఆగిపోవడంతో ట్రేడ్ వర్గాల ప్రకారం కొంత నష్టాన్ని మిగిల్చిన లూజింగ్ లేదా యావరేజ్ సినిమాగా పరిగణించబడింది. ఓవర్సీస్ మార్కెట్ లో మాత్రం ఈ సినిమా భారీ లాభాలను తెచ్చిపెట్టింది. పవన్ కళ్యాణ్ ను సుజిత్ ప్రెజెంట్ చేసిన విధానం, ఎలివేషన్ సీన్లకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. అందుకే ఆయన అభిమానులు ఇది ఒక మెమరబుల్ హిట్. సుజిత్ మేకింగ్, పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్, తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇమ్రాన్ హష్మీ నటన సినిమాకు ప్రాణం పోశాయి. కథలో కొత్తదనం లేకపోవడం, సెకండ్ హాఫ్ కొంత నెమ్మదించడం మరియు భారీ అంచనాల వల్ల సాధారణ ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.